ప్రభువా, మీ నామానికి వందనాలు. ఈ రోజున మేము నీ సన్నిధిలోనికి రావడానికి, నీ సన్నిధిలో మేము ధ్యానించడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి తరుణాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. నా ప్రభువా, నీ యొక్క సన్నిధానంలో మీరు మాతో మాట్లాడండి. మీరు మమ్మల్ని ఎదిగింప చేయండి. మీ యొక్క వాక్యాన్ని మాకు బయలుపరిచి మేము నడవలసిన మార్గాన్ని మీరు మాకు బోధించవలసిందిగా ప్రార్థిస్తూ ముందున్నటువంటి సమయాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పెను. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. దేవుడు ఇద్దరిని వెతుకుతూ ఉంటాడని చెప్పుకుంటూ ఉంటాం. మొదటిగా దేవుడు నశించిన వారిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చారు. ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారి కోసం ఆయన వచ్చారు. అలాంటి వారిని కనుగొనాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన భూమి మీదకి రావడాన్ని మనం చూస్తాం. దేవుడు ముందుగానే తన విమోచన ప్రణాళికలో మానవాళి అంతా రక్షించబడడం కోసం యేసు ముందుగా రావాలని, ఆయన వచ్చిన తర్వాత ఆయన చేసే త్యాగాన్ని బట్టి మనుషులందరూ కూడా రక్షించబడతారని ఆయన ముందుగానే చాలా ప్రవచనాల ద్వారా, చాలా సంఘటనల ద్వారా ఆయన తెలియజేస్తూ వచ్చారు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడని వాక్యం మనకు చెప్తుంది. అలా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారు. దానిలో మొదటి 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులతో పాటుగా అనానిమస్గానే ఉండిపోయారు. తరువాత 3.5 సంవత్సరాలు ఆయన బహిరంగ పరిచర్యగా మనం చెప్పుకుంటాం. ఈ బహిరంగ పరిచర్యలో ఆయనకున్నటువంటి ప్రాముఖ్యమైన గోల్ ఏంటి? ఇప్పుడు మనం చదివినట్టుగా నశించిన దానిని వెదకి రక్షించడం. ఒక తప్పిపోయిన గొర్రెపిల్ల ఎక్కడైనా తప్పిపోయి ఇరుక్కుపోయి ఉంటే కాపరి ఎలాగైతే తనకున్న వాటన్నిటినీ జాగ్రత్తగా ఒక చోట ఉంచి మరలా దాన్ని రక్షించడానికి వెళ్ళి అది ఎక్కడుందో కనుగొని దాన్ని వెనక్కి తీసుకొస్తాడో, అదేవిధంగా మనిషి తన పాపంలో, తన అపరాధాల్లో, తను కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే ఎవరున్నారని మనకు అనిపించవచ్చేమో, మనందరం అటువంటి పరిస్థితుల్లో నుంచి వచ్చాం. ప్రభు అయిన దేవుడు మనల్ని వెదకి రక్షించడానికి వచ్చి మనం ఉన్నటువంటి ప్రాంతంలో దేవుడు మనల్ని కనుగొన్నాడు. మనం ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు మనల్ని కనుగొన్నాడు. ఇక్కడ మనం ఎవ్వరం కూడా మనం ఏదో పరిశుద్ధులుగా ఉన్నామనో, లేక మన జీవితంలో చాలా గొప్పగా ఆయన్ని వెంబడిస్తున్నామనో, లేకపోతే ప్రేమిస్తున్నామనో దేవుడు మన దగ్గరికి రాలేదు. మనం మన పరిస్థితుల్లో, మన అపరాధముల్లో, పాపముల్లో, వాక్య ప్రకారంగా అయితే మనం చచ్చినటువంటి స్టేట్లో మనం ఉన్నప్పుడు, మనం ఇంకనూ పాపములలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని వెదకి రక్షించడానికి మనం ఉన్న ప్రాంతానికి వచ్చాడు. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి మన దగ్గరికి వచ్చి ఆ బురదలోనికి దిగి ఆయన మనల్ని చేయి పట్టుకొని పైకి లేపినట్లుగా మనల్ని తీసుకొని వచ్చాడు. నశించినటువంటి దాన్ని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఈరోజు దానికి మనం సాక్షులుగా ఉన్నాం. మనం నశించిపోయినటువంటి ప్రాంతాల్లో, స్టేట్లో ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో, ఆత్మీయమైనటువంటి ఆ సిచ్యువేషన్లో దేవుడు మనల్ని కనుగొన్నాడు. మనం అడిగామని కాదు, ఆయన తన ప్రేమ చేత కనుగొన్నాడు. దానికోసం ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి వచ్చాడని మనం చెప్పుకుంటాం. ఈ పర్టికులర్ రోజున మనం యేసుక్రీస్తు వారి యొక్క 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన చేసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రయాణం గురించి మనం ఈ మట్టల ఆదివారాన్ని జరుపుకుంటాం. ఏం జరిగింది ఆ రోజున, దాని సందర్భం ఏంటి అనే వాటిని మనం చదువుకుంటూ మనం ముందుకు వెళదాం. మత్తయి సువార్తలో నుండి మొదటిగా 21వ అధ్యాయం 1వ వచనం నుండి 11 వచనాల వరకు చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1-11 వచనాలు నేను చదువుతున్నాను. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి
ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులను తమ బట్టలు దారి పొడుగునా పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసుక్రీస్తు వారు యెరూషలేముకు ప్రయాణమై వచ్చినటువంటి పర్టికులర్ వృత్తాంతాన్ని మనం 4 సువార్తల్లో చదువుతాం. 4 సువార్తలు ఎక్కడెక్కడ చదువుతాం? ఇప్పుడు మనం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చదివినట్లుగా మార్కు సువార్త 11వ అధ్యాయంలో మొదటి 11 వచనాల్లో చదువుతాం. అలానే లూకా సువార్త 19వ అధ్యాయంలో 29 నుంచి 40 వచనాల్లో మనం చదువుతాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి 19 వచనాల్లో ఈ వృత్తాంతాన్ని చదువుతాం. ఎక్కడ? మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి నుండి 11 వచనాలు, మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాలు, లూకా సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 40 వచనాలు, చివరిగా యోహాను సువార్త 12. యేసుక్రీస్తు వారి ప్రయాణాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇది ఆయన తిరిగి లేపబడేటువంటి ఒక వారానికి ముందు జరిగినటువంటిది. ఆ వారానికి ముందు ఆయన ప్రయాణం చేస్తున్నది యెరూషలేం పట్టణానికి. యెరూషలేం పట్టణానికి ఆయన వెళ్ళినప్పుడు ఆ యెరూషలేములో ఆయన పెద్ద జర్నీ చేయబోతున్నాడు. ఆ గొల్గొతా ఆ ప్రాంతానికి, ఆ గెత్సెమనే వనం నుంచి ఆయన శ్రమ పట్టబడబోతున్నాడు. అదే పట్టణంలో హింసించబడబోతున్నాడు. ఆ పట్టణం అంతా ఆయన పేరు మారుమోగబోతుంది. కానీ ఇప్పుడైతే ఆయన ఆ పట్టణంలోనికి ఒక ఘనమైనటువంటి రాజులాగా ఆయన ప్రవేశించడాన్ని మనం చూస్తాం. కానీ అందరు రాజులు ప్రవేశించినట్లుగా ప్రవేశించడం లేదు. ఏదో ఒక క్రొత్త విధానంగా అనిపిస్తుంది. మనం ఈ పర్టికులర్ వారం, ఈ పామ్ సండే మొదలుకొని ఈ వారం అంతటిని కూడా ప్యాషన్ వీక్ అని చెప్తూ ఉంటాం. పరిశుద్ధ వారంగా మనం పిలుచుకుంటూ ఉంటాం. ఆయన పరిచర్య, బహిరంగ పరిచర్య యొక్క ముగింపు, చివరి వారంగా మనం చెప్పుకుంటాం భూమి మీద. ఈ వారంలో ఆయన ఏమేం చేశాడు, ఆయన ఎలా చేశాడు అనేటువంటి వాటికి, ఆయన చేసిన వాటిల్లో కంటే ఇంకొంచెం ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ని మనం ఇస్తూ ఉంటాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఆయన ఎలా ముగించాడు అనేటువంటిది. ఈరోజు ఈ పామ్ సండే విషయంలోకి వచ్చేటప్పటికి ఇది ఎలా ప్రారంభమైంది మనం చూస్తున్నాం. యెరూషలేమునకు సమీపించారు. ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూసి మాట్లాడడం ప్రారంభించాడు. యెరూషలేం ప్రాంతానికి దగ్గరగా వచ్చాడు. ఆయన ఆ ఒలీవ కొండ ఏదైతే ఉందో అక్కడికి వచ్చిన తర్వాత ఆయన శిష్యులను చూచి ఆయన వారితో చెప్పాడు, ఇదిగో నాకంటే ముందుగా మీరు వెళ్ళండి, పలానా ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేయాలని చెప్పాడు అనేది చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. అక్కడికి వెళ్ళగానే ఏం కనపడుతుందట? గాడిద పిల్ల కనపడతాయి అన్నాడు. ఈయన వీళ్ళు అక్కడికి వెళ్ళక ముందుగానే చెప్తున్నాడు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత గాడిద పిల్ల. ఎవరు దాన్ని ఇంతవరకు వాడలేదు. వాటిని ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఎక్కి కూర్చుంటే ఎలా తీసుకెళ్లాలో వాటికి తెలియదు, ఏదైనా భారం మోయడం వాటికి తెలియదు. చక్కగా పెంచుకుంటున్నారు. వెళ్ళండి, వాటిని కనుగొనండి. మనం మిగతా సువార్తలో కూడా దీన్ని చదువుతాం ఇదే విధంగా. మీరు వెళ్ళండి, అక్కడ మీకు కనపడేటువంటి గాడిద పిల్లను చూడండి. చూసిన తర్వాత ఏం చేయాలట? వాటిని విప్పి తీసుకొని రండి. ఒకవేళ తీసుకొచ్చేటప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఎందుకు తెస్తున్నారు అని అడిగిస్తే ఏం చెప్పమన్నాడు? ప్రభు నాకు కావలసి ఉన్నది, ప్రభు నాకు కావాలి అని చెప్పండి. ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని కనుక దేవుడు పంపించాడు అనుకుందాం, ఇదిగో పలానా ప్రాంతానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఇది కనబడతాయి, వాటిని మీరు ఓపెన్ చేయండి, తీసుకోండి. ఎవరన్నా ఎందుకు తీసుకుంటున్నారని చెప్తే ప్రభు నాకు కావాల్సి ఉన్నాయి అని చెప్పండి అని ఆయన చెప్తే వెళతాం మనం. నువ్వు చాలా ఫేమస్ అనుకుంటున్నావు ఉంటుంది, నీకు కావాల్సి ఉన్నాయని చెప్తే అందరూ నీకు ఇచ్చేస్తారా? దానికి గుర్తేంటి, దానికి ఇదేంటి, మాకు చాలా డౌట్స్ ఉన్నాయి, మాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఆ శిష్యుల్లో అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయో లేవో కానీ మొత్తానికైతే వెళ్ళారు. ఆ పాటికి వాళ్ళు చాలా విషయాలు చూశారు యేసుక్రీస్తు వారు చేసినటువంటివి. ఆయన చెప్తే దానికి చాలా వాల్యూ ఉందని వారు అర్థం చేసుకోగలిగారు అనుకుంటాను. మొత్తానికి
ఆ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి గాడిదను చూశారు, గాడిద పిల్లను చూశారు. చూసి చెప్తున్నారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. మనం లూకాసు వార్తలు చదువుతాం 19వ అధ్యాయంలో. ఇంకొంచెం విపులంగా ఉంటుంది అనుకుంటాను. చాప్టర్ 19 31-34. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసును వద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆ ప్రాంతానికి వెళ్ళి వీళ్ళు చెప్పారట. అడగలం లేదు, ఏం లేదు, పర్మిషన్స్ ఇవన్నీ ఏం లేవు. ఆయన వెళ్ళి తీసుకురమ్మన్నాడు. వీళ్ళు వెళ్ళారు, విప్పడం ప్రారంభించారు. మనకు అనిపించవచ్చు, ఇది ఎలాంటిదయ్యా, ఆయన దాని యజమానులు ఉన్నారు కదా, వాళ్ళు తెలియకుండా ఎలా తీసుకోవాలి. బట్ యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయి ఉన్నాడు, ఆయన అన్నింటినీ కలుగు చేసిన వాడై ఉన్నాడు అన్న విషయం మన జ్ఞాపకం పెట్టుకుందాం. సమస్తము ఆయనవే, సమస్తము ఆయనవే. మన జీవితంలో మనం కలిగిన సమస్తము కూడా దేవుడు మనకు అనుగ్రహించినవే, కాకపోతే అవి నావి అని మనం దాంతో ఒక అటాచ్మెంట్ ఏర్పాటు చేసుకుంటాం. దేవుడు మనకు అనుగ్రహించాడు కదా అనేటువంటి ఆ యొక్క గుర్తింపుని మనం మిస్ అయిపోతూ ఉంటాం. జ్ఞాపకం పెట్టుకుందాం, దేవుడు అనుగ్రహించినవే సమస్తం కూడా, దేవుడు కలుగు చేసినవే సమస్తం కూడా. ఆయన లేకుండా కలిగి ఉన్నదేదియు కలుగలేదు, ఉండలేదు. ఆ రోజు అక్కడికి పంపించినప్పుడు చక్కగా ఆ గాడిద పిల్లను విప్పదీస్తుంటే వాళ్ళు వచ్చి అడిగారట, ఎందుకు తెస్తున్నారు మీరు, ఎందుకు విప్పదీస్తున్నారు అని అన్నారంట. ప్రభువునకు కావలసి ఉన్నది, హీ నీడ్స్ ఇట్, ఆయనకు కావాలి, ఆయనకు కావాలి. ఇది నీదే కాదనడం లేదు, ఆయనకు కావాలి. నువ్వే పెంచుకున్నావు, ఆయనకు కావాలి, ఆయనకి ఇవ్వాలి. ఆయన తీసుకురమ్మన్నాడు. వీ హ్యావ్ కమ్ టు టేక్ ఇట్ టు హిమ్. ఆయన ఎదుగు తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. వాళ్ళు ఇంకా ఆ ఆన్సర్తో వాళ్ళు సరిపెట్టుకున్నారు. ప్రభువు నాకు కావాల్సి ఉన్నది అనే దాంతో వాళ్ళు సరిపెట్టుకోగలిగారు. ఏదైనా ప్రభువుకి మనం ఇవ్వాల్సి వస్తే, ప్రభువుని జీవితాన్ని ఇవ్వాల్సి వస్తే, ప్రభువుని పరిచర్య చేయడానికి మరి దేవుడిని కనుక పిలిస్తే, ఇదిగో నువ్వు నాకు కావాలి అని దేవుడు అడిగితే ఆ ఆన్సర్తో మనం సరిపెట్టుకోగలుగుతామా? ఓకే ప్రభువా, లేకపోతే దీనికి రెంట్ ఎంత, దీనికి డబ్బులు ఎంత, దీనికి ఫుడ్ ఎవరు పెడతారు, దీన్ని ఎవరు చూసుకుంటారు అనే క్వశ్చన్స్తో ఉంటామా? మనకి రకరకాల క్వశ్చన్స్ వస్తాయి కదా. నేను ఎలా జీవించబోతున్నాను, నేను ఎలా బ్రతుకుతాను? పరిచర్యలోకి వచ్చినప్పుడు చాలామంది మాట్లాడడం నేను విన్నాను, ఎలా సెటిల్ అవుతావు నువ్వు ఎలా సెటిల్ అవుతావు అనే పదాన్ని. భూమి మీద నువ్వు ఏదైనా చెయ్యి, సెటిల్ అవుతానన్నటువంటి మాటగా చాలా దూరంగా ఉంటుంది. దేవునితో ఉండడం గొప్ప భాగ్యం, దేవునితో పాటు నడవడం గొప్ప భాగ్యం, ప్రభువు పని కోసం ముందుకెళ్ళడం గొప్ప భాగ్యం. నువ్వు ఏ పరిచర్యలో ఉన్నా, ఎలాంటి పనిలో ఉన్నా ప్రభువునకు నువ్వు అవసరమై ఉన్నావు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఒకవేళ ఆయన పిలుపును కనుక నువ్వు వినగలిగితే, నువ్వు చేసేటువంటి దానిలో దేవుడు తన మహిమ కోసం నిన్ను వాడుకుంటాడు. ప్రభువునకు నువ్వు అవసరమై ఉన్నావు, ప్రభువునకు నీ టాలెంట్ అవసరమైంది, ప్రభువునకు నువ్వు అవసరమై ఉన్నావు అన్న విషయం నువ్వు అర్థం చేసుకుంటే, గో టు హిమ్, బీ రెడీ. ఆయన కోసం, ఆయన నిన్ను వెప్పడానికి పంపించేటువంటి శిష్యులు వస్తున్నారు. వారు విడుదల నీకు ఇచ్చినప్పుడు, వారు నిన్ను ప్రకటించినప్పుడు ప్రభువు కోసం నీవు కావాలని, ఇదిగో నీవు ఆయనను మోసేటువంటి ఒక భారవాహిక పశువులాగా మనం ఉంటాం. ఆయనతో పాటుగా నడిచేవారిగా, ఆయన ఎక్కించుకొని వెళ్ళేవారిగా మనం ఉంటాం. ఆ యజమానులు అన్నారంట, ఎవరికి కావాలి ఇది? ప్రభువు అడిగాడు, అంతే. ఆయన నీకు ప్రభువు, నాకు ప్రభువే, అందరికీ ప్రభువే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యజమానుడు, ఆయన మనకు పరిపాలకుడు అన్న విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దాని తర్వాత వాళ్ళు తీసుకొచ్చి ఏం చేశారట, ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేశారు, యేసును దాని మీద ఎక్కించారు. ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచారు. ఆయన యెరూషలేముకు వెళుతూ ఉంటే చాలా పెద్ద జన సమూహం ఆయన వెంటాడడం ప్రారంభించారు. ఆయన వెంబడి వస్తున్నారు, ఆయనతో పాటుగా నడుస్తున్నారు. వారు కేవలం నడవడం మాత్రమే కాదు, వారు ఆ రోజు ఆయన గురించి పాటలు పాడడం మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి జనం ఆయన వెంబడించే వారికి తెలుసు, ఈయన మెస్సయ్యగా ఉన్నాడు అని, రానున్నటువంటి క్రీస్తు ఈయనే అన్నటువంటి విషయం వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. వాళ్ళు ఆ విధంగా అర్థం చేసుకొని ఆయన్ని వెంబడించడం ప్రారంభించారు. కాకపోతే వారు ఎదురు చూసినటువంటి విధానం మాత్రం ప్రత్యేకమైంది. ఏ విధానంలో ఎదురు చూశారు? ఒక రాజుగా వచ్చినటువంటి క్రీస్తు రాజ్యాన్ని చేపట్టాలి అని వారు ఇష్టపడ్డారు. రాజ్యాన్ని చేపట్టడం అర్థం ఏంటి?
ఇశ్రాయేలీయులందరూ కూడా మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారన్న మాట కరెక్టే. వాళ్ళందరికీ అర్థమవుతుంది యేసే ఈ మెస్సయ్యగా ఉన్నాడు అని. కానీ వారు ఎదురు చూచేటువంటి రక్షణ మాత్రం ఎలా ఉండాలని ఆశపడుతున్నారంటే, దావీదు రాజులాగా మరో రాజు వస్తాడు. ఈ రాజు వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ వీళ్ళ మీద అధికారం చెలాయిస్తున్నటువంటి వాళ్ళ మీద ఈయన జయాన్ని పొంది ఆ రాజ్యాన్ని తన కైవసం చేసుకుంటాడు. అందరికంటే ఇశ్రాయేలీయులు ఇప్పుడు పెద్దగా ఉండి ఏలడం ప్రారంభిస్తారు అనేటువంటి ఐడియాని వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చి అక్కడ ఉన్నటువంటి రోమా సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ రోమా సామ్రాజ్యాన్ని మట్టుబెట్టించి ఆయన వీళ్ళకి స్వాతంత్రాన్ని ఇప్పించి ఆయనే వీళ్ళకి పరిపాలకుడుగా ఉండి అందరినీ పరిపాలిస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో నేనే మెస్సయ్య అన్నటువంటి ఆ యొక్క సందేశం చాలా లౌడ్ అండ్ క్లియర్గా ఉంటే వీరందరూ కూడా ఈయన ఎప్పుడు యుద్ధం చేస్తాడా, ఈయన ఎప్పుడు వీళ్ళ మీద జయం తీసుకుంటాడా అనేటువంటి ఐడియాతో ఉన్నారు. ఆ రోజు ఆయన యెరూషలేముకి వెళుతూ ఉంటే ఇదిగో ఈయన ప్రారంభించాడు యెరూషలేములో, ఇప్పుడు గొప్పగా యుద్ధం చేసి వాళ్ళ మీద జయాన్ని సాధిస్తాడు అన్నటువంటి ఉద్దేశంలో ఉన్నారు. ఈయన యెరూషలేముకి వెళ్ళి అక్కడ సింహాసనాన్ని కైవసం చేసుకుంటాడు, ఈయన మా మీద పరిపాలకుడుగా ఉంటాడు అని ఆశపడ్డారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన అది కాదు, ఆయన యొక్క విధానం అది కాదు. ఆయన విధానం ఏంటి? ఆయన ఇంతకు ముందు నుంచి జనానికి చెప్తూనే ఉన్నాడు, ఇదిగో నేను ఇక్కడ ఆ పరిపాలన కోసం రాలేదు, నేను మిమ్మల్ని ఆ విధంగా నడిపించడానికి రాలేదు. లూకాసు వార్త 19వ అధ్యాయం 11-12 వచనాలు. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండట వలనను దేవుని రాజ్యము వెంటనే అగపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను. ఏం చేశాడట? దేవుని రాజ్యం వెంటనే కనపడుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారంట. యెరూషలేముకి చాలా దగ్గరగా ఉన్నాడు ఈయన, ఇంకా ఇప్పుడు యెరూషలేముని కైవసం చేసుకుంటాడు, దేవుని రాజ్యం అంటే ఇదే అని వాళ్ళ యొక్క దృష్టిలో ఉంటే ఆయన వేరే ఉపమానం చెప్పడం ప్రారంభించాడు. ఆ ఉపమానం చెప్పి, ఇదిగో మీరు నమ్మకంగా ఉండాలి, రాజ్యం అంటే అది కాదు, నమ్మకత్వాన్ని మీరు ప్రదర్శించాలి అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఉపమానాన్ని ఆయన వారితో పంచుకోవడం మనం అక్కడ చూస్తున్నాం. మీకు గుర్తుందా, ఆయన జనానికి అనేకమైన జనాలు అక్కడ ఉన్నప్పుడు వారందరికీ కూడా రొట్టెలు చేపలు పంపిణీ చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని వాళ్ళందరికీ కూడా పంచి పెడతారు. వేలాది మంది ఆహారాన్ని భుజించిన తర్వాత వాళ్ళకందరికీ ఒక ఆలోచన వచ్చింది, ఈయన రాజుగా చేస్తే సరిపోతుంది కదా, ఈయన రాజుగా చేస్తే సరిపోతుంది కదా, మన ఆకలి బాధలు ఉండవు, ఆయన మనల్ని చూసుకుంటాడు చక్కగా. ఆ తృప్తి పొందినటువంటి జనం ఆయన రాజుగా చేయాలని ఇష్టపడ్డారు. అలా రాజుగా చేయాలని ఇష్టపడినప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన్ని రాజుగా చేయడానికి ప్రయత్నం చేస్తారని ఎరిగినటువంటి ఆయన ఏమాత్రం కూడా వారికి తన్ను తాను అప్పగించుకోకుండా అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడట. దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్, దిస్ ఈజ్ నాట్ వై ఐ హ్యావ్ కమ్. నేను రాజునే కరెక్టే, కానీ దీనికోసం నేను రాలేదు. ప్రారంభమై ముగిసేటువంటి భూమి మీద రాజ్యాలు నాయకత్వాలు వాటి కోసం నేను రాలేదు. నేను మీ యొక్క హృదయాలను పరిపాలించడానికి వచ్చాను, నేను మీకు విముక్తినివ్వాలని వచ్చాను, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి నేను వచ్చాను. చాలా స్పష్టంగా ఉంది ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క మిషన్. నేను యెరూషలేం ప్రాంతానికి వెళుతున్నాను, కానీ అక్కడ ఏం జరగబోతుందో ఈయనకు మాత్రం బాగానే తెలుసు. ఈయన ముందుగానే చెప్తూనే ఉన్నారు, నేను యెరూషలేంకి వెళుతున్నాను, అక్కడ నన్ను పట్టుకుంటారు, అక్కడ నేను మరణించబోతున్నాను అన్న విషయాన్ని కూడా తన శిష్యులతోటి జనసమూహాలతో కూడా ఆయన చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే జనానికి మాత్రం వాళ్ళ ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్నే చూస్తుంటారు. చాలాసార్లు దేవుడు మనకి ఏదైనా చెప్పినప్పుడు కూడా మన ఐడియా ప్రకారంగా దేవుడు పనిచేస్తాడేమో అని ఆలోచిస్తుంటాం. ఏదైనా జరిగినప్పుడు ఇక్కడ నుంచి నా జీవితం బాగుపడిపోతుంది, ఇక్కడ నుంచి నా జీవితం అలా అయిపోతుంది, ఇలా అయిపోద్ది అని మనం అనుకుంటూ ఉంటాం. ప్రభువుని నువ్వు స్వీకరించినప్పటి నుంచి నీ జీవితం మారిపోయింది అన్న విషయం మర్చిపోతుంటాం. ఒక పర్టికులర్ ఈవెంట్ కోసమో ఒక పర్టికులర్ ఫీలింగ్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. లేదు, ప్రభు తను చేయాలనుకున్నటువంటిది ముందుగానే ప్రారంభించి ఉన్నాడు. ఆయన లోపల నుంచి చేసేటువంటి కార్యం అది. శిష్యుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేపించడం అనేటువంటిది తర్వాత కాలంలో జరిగిందని మనం అనుకుంటే లేదు, వాళ్ళని పిలిచినప్పటి నుంచి దేవుడు దాన్ని చేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన పేతురు లాంటి వాళ్ళని పిలిచినప్పుడు చెప్పాడు, ఇదిగో నేను మీ మీద సంఘాలను కట్టబోతున్నాను, నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను, మీరు గొప్ప వాటిని చేయబోతున్నారు. నతనీయేలు లాంటి వాళ్ళని చూసినప్పుడు చెప్పాడు ఆయన, వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఆయనకి తెలుసు ఆయన మనల్ని పిలిచినటువంటి వాడు ఏం చేయబోతున్నాడో, ఎలా చేయబోతున్నాడో. మనం దానిలో కన్ఫ్యూషన్లో ఉండాల్సిన అవసరం లేదు. హీ ఈజ్ నాట్ కన్ఫ్యూజ్డ్, హీ హ్యాజ్ టూ మచ్ క్లారిటీ అని అనుకోవాలి. ఆయనకి అసలు ఏ విషయం కూడా సర్ప్రైజింగ్గా ఉండడానికి వీలే లేదు. అంత గొప్పగా సమస్తాన్ని ఎరిగినటువంటి సర్వజ్ఞాని మన దేవుడు. యేసుక్రీస్తు వారు యెరూషలేం ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు
ఆ గాడిద పిల్ల మీదకి ఆ గాడిద పిల్లని తీసుకొస్తే ఆయన చక్కగా ఆ గాడిద మీద ఎక్కి కూర్చున్నాడట. ఇదే అంశాన్ని గురించి మనం ఇంతకు ముందు కాలంలో కూడా జరిగిన ఒక వృత్తాంతాన్ని మనం చూసుకోవచ్చు. 2వ రాజుల గ్రంథం 9:13 యెహూ అనేటువంటి రాజుకి ఇవ్వబడినటువంటి ఒక సన్మానాన్ని మనం చూస్తాం. 2వ రాజులు 9:13 అంతటా వారు అతివేగరముగా తమ వస్త్రములు పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజు అయి ఉన్నాడని చాటించిరి. ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు, అక్కడ ఉన్న జనసమూహం ఏం చేస్తున్నారంటే తమ బట్టలు తీసి, తమ పై వస్త్రాలు తీసి ఆ యొక్క గాడిద మీద, ఆయన ఎదుట ఉన్నటువంటి రోడ్డు మీద చక్కగా పరుస్తూ ఉంటే దాని మీద ఆ గాడిద నడుచుకుంటూ వెళ్ళడం ప్రారంభమైంది. ఒక వ్యక్తి రాజు అయి ఉన్నాడు అని ప్రకటించబడినప్పుడు వెంటనే తమ వస్త్రాలు తీసేసి కింద పడిచి ఆయన నడవడానికి, ఆయన ఘనపరచడాన్ని మనం పాత నిబంధనలో చూస్తున్నాం. ఇది వారు చేసేటువంటి ఒక విధానం, గౌరవించడానికి ఒక విధానం, సన్మానించడానికి, గౌరవించడానికి, తమ మీద రాజుగా ఉన్నాడని ప్రకటించడానికి చేసేటువంటి ఒక కార్యం. తమ దగ్గర ఉన్నటువంటి వస్త్రాలని టక్కున కింద పడేసేసి పరిచి ఆయన నడవడానికి, లేకపోతే ఆయన నడిపించబడడానికి ఆ యొక్క కార్యాన్ని చేయడం మనం చూస్తున్నాం. అక్కడున్న ప్రజలకు అది అర్థమైంది, ఈయన రాజుగా ఉన్నాడు అన్నటువంటి విషయం, రాజు అయినటువంటి దేవుడు. ఇదే విషయంలో వాళ్ళు అక్కడున్న చెట్ల కొమ్మలు కూడా నరికి ఆ రోడ్డు మీద ఆయన ముందు పరచడాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో మనం చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తున్నాం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, ఇక్కడ నేను స్పెసిఫిక్గా అది ఏం చెట్లు అనేదాన్ని ఇక్కడ మనకు మెన్షన్ చేస్తున్నాడు. ఖర్జూరపు మట్టలు పట్టుకొని వెళ్ళారు. ఆ ఖర్జూరపు మట్టలతోటి ఆయన ఎదుర్కోవడానికి పోయారు. అనేక మంది ఆయన స్వాగతించడానికి వెళ్ళారు, ఆయనతో పాటుగా నడవడానికి వెళ్ళారు. జనసమూహం అంతా కూడా ఆయన వెనక పరిగెత్తుతూ వస్తున్నారు. ఆయన వెనక వస్తున్నటువంటి జనం కేవలం ఆ మట్టలు పట్టుకొని బట్టలు పరుచుకుంటూ రావడం మాత్రమే కాదు, వాళ్ళు వర్బల్లీ తమ నోటితో గానాలు చేయడాన్ని మనం చూస్తున్నాం. ఏమని చెప్తున్నారు వాళ్ళు? జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడనుగాక అని కేకలు వేసిరి. ఏం కేకలు వేస్తున్నారట? జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకము తెచ్చుకొనిరి. శిష్యులు కూడా ఆయనతో ఉన్నారు, గాడిదను తీసుకొచ్చారు, బాగానే ఆయన్ని దాని మీద కూర్చుండబెట్టి ఆయన సన్మానిస్తూ తీసుకొని వెళ్తున్నారు. కానీ వాక్యం క్లియర్గా చెప్తుంది, వాళ్ళకి తెలియలేదంట ఈయన ఎందుకు చేస్తున్నాడో, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియలేదట, వాళ్ళు ఎటువంటి విధానంలో దీన్ని నెరవేరుస్తున్నారో ప్రవచనాన్ని వాళ్ళకి తెలియలేదట. తర్వాత వాక్య ధ్యానంలో వాళ్ళు దాన్ని గ్రహించగలిగారంట. ఇది ఎందుకు మనం ఎక్కడ చదువుతున్నాం? కీర్తన గ్రంథంలో 118వ కీర్తన 25-26 వచనాల్లో మనం దీన్ని చదువుతున్నాం. ఆయన గురించినటువంటి ప్రకటనను మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 25-26 వచనాలు. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక, యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. ప్రభువు పేరట వచ్చేవాడు అని మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ కీర్తన భాగంలో నుంచి తీసుకొనబడ్డాయని మనం చూస్తున్నాం. వారు ఆ విధంగా ఆయనను తీసుకుని వస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, ఈయన మా రాజు అని ప్రకటన చేస్తూ ఉంటే, ఈయన ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నాడు, ఈయన మెస్సయ్య అనే విషయాన్ని చాలా స్పష్టంగా సామాన్యమైన జనం ఆయన్ని వెంబడిస్తూ కేకలు వేస్తుంటే, యెరూషలేం ప్రాంతానికి వచ్చేటప్పటికి అక్కడున్న పండితులు ఉన్నారు, బైబిల్ బోధకులు ఉన్నారు, పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి బైబిల్ పండితులు, బోధకులు. మెస్సయ్య గురించి ఎవరికన్నా బాగా తెలుసు అంటే వాళ్ళకే తెలిసి ఉండాలి. అయితే వారు మాత్రం దీన్ని చూసి చాలా ఉడికిపోయారు. ఈయనెవరో మెస్సయ్యలాగా వస్తున్నాడు, ఈయనెవరో రాజులాగా వస్తున్నాడు, ఈయనెవరో రాజుగాని ప్రకటించుకుంటున్నారు. యుద్ధం ఏం జరగలేదు, రోమా ప్రభుత్వం ఇప్పుడు ఇంకా రాజ్యం ఏలుతూనే ఉంది, క్రొత్తగా రాజు ఎక్కడి నుంచి వచ్చాడు? అప్పటికీ చాలామంది బందిపోట్లు బయలుదేరి ఉన్నారు. ఆ బందిపోట్లు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఒక గుంపుగా ఏర్పాటు చేసుకొని మా స్వాతంత్రం కోసం మేము పోరాడుతున్నాం అన్నట్టుగా వాళ్ళు స్వాతంత్ర సమరయోధులుగా నిలబడి పనులు చేయడానికి ప్రయత్నించేవాళ్ళు. కానీ వాళ్ళు చేసే విధానాలు మాత్రం ఆ వచ్చిన సైనికులను దోచుకోవడం, వాళ్ళ మీద మాటుగా యుద్ధం చేయడం, కుట్ర పని యుద్ధం చేయడం, ఇలాంటివి చేస్తూ రాజ్యాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు. యేసు కూడా అలాంటి వాడేనేమో.
ఈయన కూడా మా రాజ్యాన్ని దొంగిలించడానికి వచ్చాడేమో అనేటువంటి భావం రోమీలు కలిగించాలని ఈ బోధకులు చాలామంది ప్రయత్నాలే చేశారు. ఈ వారంలో మనం దాన్ని ఇంకా ఎక్కువ చదువుతాం. రోమీయులకు ఈయన వ్యతిరేకంగా ఉన్నాడు, ఈయన రాజుగా వచ్చాడు, ఈయన రాజ్యం వెళ్ళడానికి వచ్చాడు, ఈయన జన సమూహాన్ని తీసుకొని వస్తున్నాడు అనే విషయాన్ని చూసి వీరు అనుకుంటున్నారు వీళ్ళ మీద తిరగబడబోతున్నాడేమో అని. కానీ యేసుక్రీస్తు తిరగబడడానికి రావడం లేదు. యేసుక్రీస్తు ఆ రాజ్యాన్ని కుట్రతోటో బలంతోటో కైవసం చేసుకోవడానికి రావడం లేదు. ఆయన ప్రజలను తన వైపునకు తీసుకునడానికి వచ్చాడు. ప్రజల మనస్సులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు తన యొక్క రాజ్యంగా. ప్రజలలోనికి తను వెళ్ళాలని ఇష్టపడ్డాడు. ఆయన దృష్టిలో రోమీయులని లేదు, ఆయన దృష్టిలో భారతీయులని లేదు. ఎటువంటి తారతమ్యం ఏమీ లేకుండా దేవుడు మనుషులందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రోపదేశకులు అన్నారంట, ఇదిగో వీళ్ళందరినీ వెనకొస్తున్న వాళ్ళు ఏదేదో పిచ్చి పిచ్చిగా పాటలు పాడుతున్నారు, వాళ్ళ నోర్లు మూసేయచ్చు కదా, వాళ్ళు అలా కేకలు వేయకూడదు కదా, చెప్పొచ్చు కదా, నువ్వే క్రీస్తు అంటున్నారు చెప్పొచ్చు కదా, ఇదిగో నువ్వే ఇశ్రాయేల్ రాజు అంటున్నారు చెప్పొచ్చు కదా, ఇవన్నీ అబద్ధాలని చెప్పొచ్చు కదా, ఇవన్నీ వాస్తవాలు కాదు కదా, కనపట్టలేదు కదా మాకు ఇక్కడేమి, నువ్వేమి రాజ్యం చేయడం లేదు కదా, మేము ఇంకా బానిసత్వంలో ఉన్నాం కదా. అయినప్పటికీ ఆయన మాత్రం వెనక్కి తిరిగి ఆపండి అని వెళ్ళని అడగలేదు. ఆయన అన్నాడట, ఏమంటున్నాడు ఆయన? మనం దాన్ని చూడొచ్చు. లూకాసు వార్త 19:39 చూద్దాం. ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవుణ్ణి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను నేను. గమనించండి, వీళ్ళందరూ చక్కగా పాటలు పాడుతున్నారు. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. తర్వాత ఆ పదాలు ఉన్నాయి చూడండి. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. ఈ పాట గుర్తుందా మీకు? ఆయన జన్మించినప్పుడు ఆ దేవదూతలతో పాటుగా ఆ గొల్లల దగ్గరకు వచ్చినప్పుడు వారు పాడినటువంటి పాటను మనం చూస్తున్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టలకు సమాధానమును కలుగునుగాక అని ప్రకటన చేసినట్లుగా ఇప్పుడు మరలా అదే పాట అక్కడ మరలా ప్లే అవడం చూస్తున్నాం. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. చివరికి వచ్చేసరికి ఇక పరలోక రాజ్యానికి మరలా ఆయన ప్రవేశించబోతున్నాడు. సమాధానం పరలోకమా, సర్వోన్నతమైన స్థలములలో మహిమ ఉండాలి అని పాటలు పాడుతున్నారు. దాన్ని చూచినటువంటి వారు చూసిన అద్భుతాలన్నిటిని గురించి మహాశబ్దంతో దేవునికి స్తోత్రం చేస్తున్నారు. వాళ్ళు అప్పుడే లాజర్ను ఆయన పైకి లేపడం చూశారు. గొప్ప గొప్ప అద్భుతాలని ఏ మనిషి అంతకు మునిపెన్నడు చేయలేనటువంటి వాటిని ఇక మునిపెన్నడు కూడా చేయరా జాలన్నటువంటి గొప్ప కార్యాలను వాళ్ళు కన్నులారా చూశారు. దేవునికి స్తోత్రం చేస్తున్నారు. దేవుడు మన మధ్యలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని చెప్పి. ఇక్కడ ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు ఎక్కడున్నారంటే, ఈ పరిసయ్యులు అదే సమూహంలో ఉన్నారు. ఏదైతే సమూహం ఆయన వెంబడిస్తున్నారో, ఏదైతే సమూహం ఆయన్ని ఘనపరుస్తూ యెరూషలేములోనికి తీసుకొని వస్తున్నారో అదే సమూహంలో ఉన్నటువంటి పరిసయ్యులు కొందరు ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా నీ శిష్యులను గద్దింపుము, మేము చెప్తే వినట్లేదు, నువ్వు వాళ్ళతో చెప్పొచ్చు కదా, గట్టిగా ఇట్లా కేకలేయొద్దని, ఇట్లా పాటలు పాడొద్దని చెప్పొచ్చు కదా. యేసుక్రీస్తు వారు అంటున్నారట, నో, వీరు ఊరకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. సమయం వచ్చినప్పుడు, ఆయనకి మహిమ రావాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు అవి రాళ్ళైనా పాటలు పాడాల్సిందే. నీ జీవితంలో దేవునికి సమయం ఆసన్నమైనప్పుడు అది ఎంత కఠిన హృదయమైనా అది కరగాల్సిందే, ప్రభువుని స్తుతించాల్సిందే. దేవుడు చేసేటువంటి కార్యములు, దేవుని యొక్క సన్నిధి మన యొక్క జీవితాల్లో మన నోరును తెరపాల్సిందే. ఆయన గురించినటువంటి పాట మన యొక్క హృదయంలో నుంచి పాడాల్సిందే. ఆయన రాజై ఉన్నాడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు. మనం గుర్తించాల్సిందే, నా నోరు ఆయన గురించి గానము చేయును అని చెప్పాల్సిందే. ఒకవేళ దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే ఎవరైతే దేవుని సన్నిధికి రాలేరని అనుకుంటారో వాళ్ళని కూడా దేవుడు తన తట్టుకు త్రిప్పుకోగలుగుతాడు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుని స్తుతించడానికి మనం కనుక పక్కకి వెళ్ళిపోతే మరొకరిని ఎన్నుకుంటాడు. ఆయన సన్నిధిలో తను స్తుతించే వారిని దేవుడు లేవనెత్తుతాడు. ఆయన స్తుతి ఆయనకు చెందింది. ఆయన స్తుతి నొందదగిన వాడు, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆయన ఎల్లప్పుడూ కూడా స్తుతి నొందేటువంటి దేవుడిగానే ఉంటాడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాదాపుగా 450-500 సంవత్సరాలకు పూర్వం, ఈ సంఘటన జరిగేటువంటి పూర్వమే
ఇది ఎలా జరగబోతుంది అనే దాని గురించి మనకి ప్రవక్త అయిన జకర్యా గ్రంథంలో మనం దీన్ని చూస్తాం. జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎంత స్పష్టంగా చెప్పాడో కదా. దాదాపు 500 సంవత్సరాలకు పూర్వమే ఇదిగో ఇలాంటి రోజు ఒకటి రాబోతుంది, మీరు సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడు రక్షణ కలిగిన వాడు దీనుడిగా వస్తున్నాడు. గుర్రం మీదకి ఎక్కి రాజులాగా రావడం లేదు, ఆయన గాడిద మీద వస్తున్నాడు, రాజుగా వస్తున్నాడు. కానీ ఆయన దగ్గర ఏముందంట? నీతి ఉంది, రక్షణ ఉంది. నీతి, రక్షణ. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన వారికి ఇవ్వాలనుకున్నటువంటి రక్షణ ఒక టెంపరరీ రక్షణ లాగా ఉండాలని కాదు. ఆ రోమీయులకు మీద వారికి విజయాన్నిచ్చి వీరి పాపాల్లోనే జీవించాలని దేవుడు ఆశపడడం లేదు. కానీ దేవుడు వారిని రక్షించాలని, ఆ రక్షణ వారితో నిలిచి ఉండాలని, ఎల్లప్పుడూ నిత్యత్వము వరకు దేవుడు వారితో పాటుగా ఉండాలని, వారు ఆయనతో పాటుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఇవ్వాలనుకున్నటువంటి రక్షణ అది. ఆయన ప్రభువుగా మారాలనుకున్నటువంటిది వారి జీవితాలకు, వారి భౌగోళికటువంటి పరిస్థితులకు కాదు. యేసుక్రీస్తు దేవుడిగా మన జీవితంలో ఉన్నప్పుడు ఆయన మన యొక్క సాంఘిక పరిస్థితులు, మనకున్నటువంటి పొలిటికల్ పరిస్థితులు, వీటి మీద జయాన్ని సాధించడానికి కాదు. ఆయన మన హృదయం మీద జయాన్ని సాధించడానికి, మన జీవితాన్ని ఎల్లప్పుడూ ఆయనతో పాటుగా జీవించేటువంటి జీవితంగా ఉండాలని ఆయన పిలుపునిస్తున్నాడు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో మన అవసరతల కోసం యేసును ప్రభువుగా చేసుకోవడం కాదు. ఈయన దగ్గరికి నేను ప్రార్థన చేస్తే నాకు విజయం వస్తుంది, ఈయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే నాకు సహాయం అందుతుంది, అది కాదు మనం కోరుకోవాల్సింది. మనం కోరుకోవాల్సింది ఆయన ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి విషయం. ఆ శ్రేష్టమైనది ఏంటంటే నిత్యత్వానికి సంబంధించినటువంటి రక్షణ ప్రభువు మన కోసం సిద్ధం చేసి ఉన్నటువంటిది. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈరోజు ఆయన ఆ మట్టలు తీసుకొని ఆ ప్రజలందరూ కూడా రోడ్ల మీద పరుస్తూ ఉంటే ఆయన వాటి మీద నుంచి చక్కగా ప్రయాణం చేస్తున్నాడు. ఆయన రాజుగా ముందుకు సాగుతున్నాడు. ప్రజలందరూ ఆయన కోలాహలంగా పాటలు పాడుతూ ఉత్సాహధ్వని చేస్తూ ఆయన్ని తీసుకొని వస్తున్నారు యెరూషలేములోనికి. ఒక మందసాన్ని ఇది వరకు తీసుకొచ్చేటప్పుడు ఎంత చక్కగా తీసుకొచ్చేవారో అదే విధానంలో మనకు కనపడుతుంది. జన సమూహాలు రావడం, సాక్రిఫైసెస్ చేయడం లేదు ఇక్కడ. ఈయన సాక్రిఫైస్గా ఉండబోతున్నాడు. ఈయనే తనను తాను అప్పగించుకోవడానికి యెరూషలేం ప్రాంతానికి వెళ్ళబోతున్నాడు. ఊరేగింపుతో వెళ్ళినటువంటి ఈ జనం, వాళ్ళకు కూడా తెలీదు వాళ్ళు యేసును ఎలా అర్థం చేసుకోవాలో. ఈరోజు జయము జయము అని ప్రకటించినటువంటి వీరు ఇంకా 4 రోజుల్లో సిలువ వేయుము సిలువ వేయుము అని కేకలేసినటువంటి జనాలుగానే ఉన్నారు. తెలియడం లేదు ఆయన సన్నిధిలో ఉండడానికి సంబంధించి. రే సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఎంత గొప్ప ఆనందంతో ఉన్నాను అనేటువంటి అవగాహనలో నువ్వు ఉండి, ఇప్పుడేమో చాలా డెస్పరేట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఏం జరుగుతుందో అర్థం కాకుండా నువ్వు జీవిస్తున్నావా? నేను వెంబడిస్తుంది కరెక్టా కాదా అనేటువంటి సందేహాలతో జీవిస్తున్నావా? అర్థం చేసుకుందాం. ఆయన యొక్క ఉద్దేశాలను నువ్వు అర్థం చేసుకో. నీకున్నటువంటి అవకాశాలను బట్టి కాదు, నీకు దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి మాత్రమే కాదు. నీ జీవితంలో పరిస్థితుల్లో మార్పులు సంభవించడానికి చాలా కారణాలు ఉన్నాయి. దానిలో ప్రాముఖ్యమైన కారణం నువ్వు చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధం. అంటే నీ చేతులతో నువ్వు చేసుకునేటువంటి విషయాలు, నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు చేసే చేష్టలు, నీ లైఫ్ స్టైల్, వీటిని బేస్ చేసుకొని నువ్వు పొందుకునేటువంటి వాటిని నువ్వు పొందుకుంటున్నావు. బీట్ సిక్నెస్, బీట్ యువర్ మెంటల్ యాటిట్యూడ్, బీట్ యువర్ వరల్డ్ వ్యూ. అది ఏదైనప్పటికీ కూడా నీ జీవితంలో నీకు తోచిన విధానంగా నువ్వు జీవిస్తూ ప్రభువు నుంచి నాకు రావాల్సింది రావడం లేదు, ఒకప్పుడు బాగుండేది ఇప్పుడు నాకు బాగోలేదు అని నీకు అనిపిస్తూ ఉంటే ఈరోజు అర్థం చేసుకోండి. నీ అజెండాతో నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఉన్నావేమో, ఆయన అజెండాను అర్థం చేసుకోవట్లేదేమో. ప్రభు అంటున్నాడు, నా హృదయాన్ని అర్థం చేసుకోండి, నేనేం చెప్తున్నానో తెలుసుకోండి, మీరు ఎలాంటి ఆత్మను పొందుకొని ఉన్నారో మీరు తెలుసుకోండి, గుర్తించండి. హూ యు ఆర్, గుర్తించండి. హూ యామ్ ఐ. ఆయన వెంబడిస్తున్నంత మాత్రాన, గొప్పగా పాటలు పాడుతున్నంత మాత్రాన, కేకలు వేస్తున్నంత మాత్రాన వీరేదో ఈ క్రీస్తును చక్కగా అర్థం చేసుకున్నటువంటి గొప్పవారిగా మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళెవ్వరూ మరలా ఆయనతో పాటుగా ఆ టైమ్స్లో నిలబడడానికి ముందుకు రాలేదు. ఈరోజు ప్రభువుని వెంబడించేటువంటి నువ్వు ఆయన ఏమై ఉన్నాడో నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఆయన ఎవరో నువ్వు గుర్తించి ఆయన వెంబడిస్తున్నావా? లేక ఆయన ఏమై ఉన్నాడో ఏమాత్రం ఎరుగకుండానే
సాంప్రదాయంగా పండగ వాతావరణం కాబట్టి ఆయన్ని వెంబడిస్తూ ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆయన ఏమై ఉన్నాడు, నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది నువ్వు అర్థం చేసుకో. నీ జీవితంలో ఆయన ప్రభువుగా ఏర్పాటు చేసుకొని నువ్వు ఆయన ఇచ్చేటువంటి నీతిని, ఆయన ఇచ్చినటువంటి రక్షణను కోల్పోకుండా జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. హ్యావ్ యూ రిసీవ్డ్ ఇట్? ఈరోజు ప్రభువు నిన్ను నడిపించేటువంటి ఆ యొక్క నీతికరమైన జీవితంలో జీవించడానికి నువ్వు ఇష్టపడగలుగుతున్నావా? ఆయన నడిపింపును ఆసరాగా చేసుకోగలుగుతున్నావా? దేవుడికి ఇచ్చేటువంటి రక్షణ ఇంకా నువ్వు కలిగి ఉన్నావు అనేటువంటి స్పష్టత నీకుందా? లేక ఇంకా ఏదో కోల్పోయినటువంటి వానిగా నిత్య నరకానికి వెళ్ళేటువంటి ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి ఇదే ఫీలింగ్స్తో జీవిస్తున్నావా? ప్రభు ఇచ్చేటువంటి ఉల్లాసభరితమైనటువంటి ఆ యొక్క ఆలోచన, మనస్తత్వం మనం కలిగి ఉన్నామా? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. దేవుడు అనుగ్రహించినటువంటి నామము ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగేటట్లుగా, ప్రతి నాలుక ఆయనను ప్రభు అని ఒప్పుకునేటట్లుగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఆయన అధికముగా హెచ్చించాడు అని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రతి నామమునకు పై నామముగా ఆయన నామం ఇవ్వబడింది అని మనం చూస్తున్నాం. దేర్ ఇస్ ఎ డే కమింగ్. ప్రతి ఒక్కరు కూడా ఆయన గుర్తించేటట్లుగా దేవుడు చేస్తాడు అని చెప్పి మనం చదువుతున్నాం. ఇదే విషయాన్ని గురించి యోహాను గారు రాస్తూ ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం. 7-9 ప్రకటన గ్రంథము. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఎక్కడి నుంచి వచ్చారట వీళ్ళందరూ? ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల్లో నుంచి వచ్చారు. ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చారు. వీళ్ళు భారతీయులు ఉన్నారు, తెలుగులో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కన్నడలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, హిందీలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తమిళ్లో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ప్రతి భాష మాట్లాడేటువంటి వారు అందరూ కూడా ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఏం చెప్తున్నారంట? ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహంగా నిలబడి తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని గొర్రెపిల్ల ఎదుట నిలవబడి ఆ సింహాసనం ఎదుట సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రము అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్తున్నారంట. మా రక్షణకై స్తోత్రము. దే హావ్ అండర్స్టూడ్ ఇట్ ఇన్ ద హెవెన్. పరలోక రాజ్యంలో మా రక్షణను ఇచ్చినటువంటి దేవానికి వందనాలు. ఇట్స్ అ పాస్ దట్ యు హావ్ గివెన్ టు us. ఆయన సన్నిధిలోనికి వెళ్ళడానికి, అక్కడ నిలబడడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారిగా, ఆయన చేత పిలువబడిన వారిగా, తమ పాపములు కడగబడినటువంటి వారిగా, పరిశుద్ధపరచబడినటువంటి వారిగా, దేవుడిచ్చే రక్షణను కలిగినటువంటి వారిగా ఆ పరలోక రాజ్యంలో వారు నిలబడంటున్నారంట. మా రక్షణకై నీకు స్తోత్రము. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగిన వారమై ఉన్నామా? ఆ రోజు ఆయన వెంబడిస్తున్నటువంటి ఆ యొక్క శిష్యులు కానీ, ఆ జన సమూహానికి కానీ వారికి ఇటువంటి అండర్స్టాండింగ్ లేదు. ప్రవచనాత్మకంగా జరగాల్సింది ఆ రోజు జరుగుతుంది, కానీ రక్షణ కోసమై ఇదిగో ఈయన వధించబడబోయే గొర్రెపిల్లగా ఉన్నాడు అన్న విషయం గుర్తించడానికి మాత్రం కుదరలేదు. బట్ ఈరోజు మన కోసం ముందుగానే వధించబడినటువంటి ఆ గొర్రెపిల్ల అయినటువంటి యేసును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనకి ఇచ్చినటువంటి రక్షణను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది ఒక వరాన్ని దేవుడు మనకిచ్చాడు. హ్యావ్ యూ టేకెన్ ఇట్? నువ్వు దాన్ని తీసుకోగలిగావా? ఆయన వెంబడించేటువంటి నీవు, నేను నిత్యము ఆయనతో జీవించబోతున్నాను అన్న స్పష్టతతో మనం జీవించగలుగుతున్నామా? డూ యూ రియలైజ్ దాట్? ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లో నేను ఎలా జీవించబోతున్నానో, నేను ఎలా సెటిల్ అవ్వబోతున్నానో, నా జీవితంలో ఏం చేయబోతున్నానో నాకు అర్థం కావడం లేదు, ఏం చేయడానికి నాకు వల్ల కావడం లేదు, తెలియడం లేదు అని కనిపిస్తూ ఉంటే, గో టు ద లార్డ్. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. నీ జీవితంలో జరిగే ప్రతిదీ ఆయన ఎరిగి ఉన్నాడు. నీ జీవితం ఎలా ఉండబోతుందో కూడా ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఆయన సన్నిధిలో ఉండడానికి ప్రయత్నించు. ఆయన సన్నిధికి దూరంగా వెళ్ళకు. నీకున్నటువంటి సిచ్యువేషన్స్ని వర్స్ట్గానే చేసుకుంటావు. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ యు ఆర్ బ్లెస్డ్ టుడే, స్టే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆయనకు గొప్పగా నా రక్షణను బట్టి నీకు వందనాలు ప్రభువా అని చెప్పడానికి ప్రయత్నించు.
నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. నీ పరిస్థితులు నీకు వర్స్ట్గా అనిపిస్తూ ఉంటే ఆయన సన్నిధిలోనికి వెళ్ళి, ప్రభువా నా రక్షణను బట్టి నీకు వందనాలని చెప్పు. ఎందుకంటే యూ హ్యావ్ సంథింగ్ దట్ ఈస్ బ్యూటిఫుల్, నో బడీ కెన్ టేక్ అవే ఫ్రమ్ యూ. దేవుడు ఇచ్చేటువంటి రక్షణ నీ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన రక్షణలో కాదు, అది శాశ్వతం నీ జీవితంలో ఉండబోతుంది. ఆయన చేసిన కార్యం అది, నువ్వు చేసుకున్న కార్యం కాదు. ఈరోజు ప్రభువు యెరూషలేం ప్రాంతానికి వెళ్ళడానికి గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. కానీ అదే దేవుడు మన జీవితాల్లోనికి నడవడం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. నీ జీవితంలోనికి నడవడం నీకు జ్ఞాపకం ఉందా? యెరూషలేముకి యేసుక్రీస్తు వారు వెళ్ళడం అదే ఫస్ట్ టైం కాదు. ప్రతి పండక్కి ఆయన అక్కడికి వెళ్ళేవాడని బైబిల్ మనకు చెప్తుంది. జనాలందరూ కూడా ఆయన కోసం వెయిట్ చేసేవాళ్ళని, ఆయన చెప్పేటువంటి మాటలు వినడానికి, ఆయన చేసేటువంటి కార్యాలని చక్కగా చూడడానికి జనాలు ఇష్టపడుతూ ఉండేవారని మనం చదువుతాం. బట్ ఈసారి వచ్చేటప్పుడు మాత్రం ఎందుకని ప్రత్యేకత? ఈసారి ఆయన రాజుగా వస్తున్నాడు. నీ జీవితాల్లోనికి యేసు దగ్గరికి నువ్వు రావడం, లేకపోతే యేసు నీ దగ్గరికి రావడం క్రొత్త ఏం కాకపోవచ్చు. యూ మే హ్యావ్ విట్నెస్డ్ హిస్ ప్రజెన్స్ మల్టిపుల్ అకేషన్స్ నీ జీవితంలో. బట్ ఆయన రాజుగా నీ జీవితంలోనికి రావడం నీకు తెలుసా? నీకు రాజుగా రావడం నీకు తెలుసా? నీకు యజమానిగా రావడం నీకు తెలుసా? ఆయన నువ్వు అటువంటి ఘన సత్కారంతో ఆయన నువ్వు ఆహ్వానించి ఉన్నావా? ఇఫ్ యూ హ్యావ్ డన్ దాట్, వండర్ఫుల్. ఈరోజు కూడా ఆయన నీ జీవితానికి రాజుగానే ఉండేటట్టుగా జాగ్రత్త పడు. డోంట్ టేక్ దట్ సీట్ ఫ్రమ్ హెమ్. హీ ఈజ్ యువర్ కింగ్. హీ ఈజ్ యువర్ కింగ్. యూ బెటర్ ఒబే హెమ్. ఆయనకు లోబడేటువంటి వారిగా మనం ఉందాం. రాజుకు మనం ఇచ్చేటువంటి ఘనత ఆయనకు లోబడ్డం, ఆయన మాట వినడానికి ఇష్టపడడం. రాజా, నేను నీకు లోబడుతున్నాను. దిస్ ఈస్ బెస్ట్ ఫర్ మీ. నీ రాజ్యంలో నీతి ఉంది, నీ రాజ్యంలో రక్షణ ఉంది, నీ రాజ్యంలో సమాధానం ఉంది, నీ రాజ్యంలో దయా కనికరాలు ఉన్నాయి. వాటిని నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఆయన శిష్యులంగా మనం కూడా వాటిని కలిగి ఉండాలని, ఎగ్జిబిట్ చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన జీవితంలో దయను, ప్రేమను, సమాధానాన్ని వెంటాడే వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. వాటికి వ్యతిరేకంగా కక్షను, కార్పుణ్యాన్ని, పగ తెచ్చుకోవడానికి, లేకపోతే ఎవరైనా మన కీడు చేస్తే అదే కీడు మనం మరలా చేయడానికి ప్రయత్నించడం, ఇది కాదు దేవుడు మన నుంచి కోరుకుంటుంది. ఆయన జీవించినట్లుగా మనం జీవించాలని దేవుడు మనకు పిలుపునిస్తున్నాడు. నీ జీవితంలో ఆయనకి ప్రవేశించిన విధానాలను జ్ఞాపకం చేసుకోండి. ఈజ్ ఇట్ బ్రింగింగ్ యూ జాయ్ టు సింగ్ అన్ టు ద లార్డ్? దేవునికి నోరారా స్తోత్రం చెల్లించడానికి అది నీకు తోడ్పడుతుందా? రిమెంబర్ యువర్ కింగ్ దట్ హెస్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. నీ జీవితాలను ప్రవేశించిన రాజును జ్ఞాపకం చేసుకో. ఆయన నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి వాడై ఉన్నాడు. ఏ విధమైన బానిసత్వంలో నుంచి అయినా నిన్ను విడుదల కలిగించగలిగిన వాడై ఉన్నాడు. నీ దేవుడు, నీ రాజు నిన్ను పరిపాలించేవానిగా అక్నాలెడ్జ్ చేసి చూడు. యూ విల్ నెవర్ గో ఇన్ టు అనదర్ క్యాప్టివిటీ. ఇంకొక బానిసగా నువ్వు వెళ్లకుండా దేవుడు నిన్ను ఆపుతాడు. ఎందుకంటే ఆయన నిత్యము రాజై ఉన్నాడు. ఆయన రాజ్యానికి అంతం లేదు. మనుషులు కల్పించుకున్నటువంటి రాజ్యాలు వస్తుంటాయి పోతుంటాయి, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ దేవుని రాజ్యం అంతము లేని రాజ్యం, ఎదిగేటువంటి రాజ్యం, ఎల్లప్పుడూ నిలిచి ఉండేటువంటి రాజ్యం. ఆ రాజ్యంలో నీవు ప్రవేశించిన వ్యక్తిగా ఉన్నావా? మరణించిన తర్వాత ప్రవేశిస్తాను అనుకుంటున్నావేమో. కాదు, నువ్వు జీవించేటప్పుడే దేవుని రాజ్యానికి వారసునిగానే ఉన్నావా? ఆయన నువ్వు ఆహ్వానించుకొని ఉన్నావా? నీ జీవితంలో ఆయనకి నిన్ను నువ్వు అప్పగించుకున్నావా? ఆ రోజు ఆ గాడిదను తీసుకుని వెళుతుంటే ప్రభువును కావాల్సి ఉందని అడిగారు. ఆ వచ్చినటువంటి గాడిద ఎలా వాడబడింది? రాజాది రాజునే మోయడానికి ఉపయోగపడినటువంటి గాడిదగా ఉపయోగపడింది. నీ జీవితాన్ని దేవునికి కనుక నువ్వు సమర్పించుకున్న వ్యక్తిగా ఉంటే, ఆయన పిలుపు నువ్వు పొందుకొని ఉంటే, దాన్ని ఏమాత్రం తక్కువ చేసి చూడకు. రాజాది రాజు సన్నిధిలో నువ్వు పనిచేస్తున్నావు. రాజాది రాజు సన్నిధిలో నువ్వు నిలబడి, ఇదిగో నేను రెడీగా ఉన్నాను ప్రభువా, రండి నేను నిన్ను తీసుకొని వెళతాను. నేను నీ కోసం పని చేయాలనుకుంటున్నాను. నేను నీ కోసం సిద్ధపడుతున్నాను. నా మీద ఇంకెవ్వరు ఎక్కలేదు. నా మీద ఎవ్వరు యజమాయిషి చేయడానికి వీలే లేదు. నేను నిలబడుతున్నాను. నన్ను మీరు నడిపించండి. నా మీద మీరు ఎక్కండి. నేను సిద్ధంగా ఉన్నాను. మీ యొక్క ఆజ్ఞలను శిరసా వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు చెప్పి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను నీ మాట వింటాను ప్రభువా అని ఈరోజు దేవునితో ఒక నిబంధన చేసుకుందాం. ఆ శిష్యులతో ఆయన చెప్పాడంట, కాబట్టి మీరు వెళ్ళండి, సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, శిష్యులుగా చేయండి, బాప్తిసం ఇవ్వండి, నేను చెప్పినటువంటి వాటిని, నేను చెప్పిన ఆజ్ఞలను పాటించాలని బోధించండి. తీర్మానం చేసుకుందాం. నేను నీ మాట వింటాను ప్రభువా, నువ్వు చెప్పిన దానికి నేను లోబడతాను. ఎందుకంటే నువ్వు నా రాజువి, నేను నిన్ను వెంబడిస్తాను. ఈ తీర్మానంతో మన దేవుని సన్నిధిలో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ఆ రోజు ఆయన్ని వెంబడిస్తున్నటువంటి శిష్యులకి, జనసమూహానికి తెలియలేదు వాళ్ళు ఎందుకు వెంబడిస్తున్నారో. ఈరోజు నువ్వు యేసుని వెంబడించే వ్యక్తిగా దయచేసి తెలుసుకొని వెంబడించుదాం. నో యో గాడ్, నో యో కింగ్. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఉద్దేశాలు ఏంటో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుందాం. ఆయనకు లోబడ్డం విషయంలో మనల్ని మనం తీర్మానం చేసుకుందాం. ఐ విల్ ఒబే టు యూ లార్డ్.
నాకు నచ్చినా నచ్చకపోయినా నేను నీకు లోపడతాను, ఎందుకంటే యూ నో బెటర్. యు ఆర్ మై కమాండర్, యు ఆర్ మై కింగ్. సైన్యములకు అధిపతి యొక్క దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. ఆయన సన్నిధిలో ఈరోజు నీ రక్షణ విషయంలో అది నీకు ఆనందాన్ని కల్పించకుండా ఉన్నట్లయితే ఆలోచించండి, దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ ఎటువంటిదో, దేవుడు నీకు ఇచ్చినటువంటి నీతి ఎటువంటిదో జ్ఞాపకం చేసుకోండి. దేవాన్ని రక్షణను బట్టి వందనాలు అనే పరలోకంలో గొప్ప స్తోత్రగానం చేస్తున్నారట. ఈరోజు మనం అందరం కూడా ఇదిగో ఆయన యొక్క ట్రయంఫెంట్ ఎంట్రీ, యెరూషలేములోనికి ఆయన ఘనంగా నడిచినటువంటి ఆ యొక్క విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాల్లోనికి ఆయన ప్రవేశించిన విధానాన్ని బట్టి ఆయనకు వందనాలు చెప్దాం. అందరం కూడా కొన్ని క్షణాలు మన నోరు విప్పి దేవునికి వందనాలు చెల్లించుదామా? దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి, మానవాళికి దేవుడిచ్చినటువంటి విడుదలను బట్టి, విమోచనను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. దేవాని నామానికి వందనాలు. ఆయన సన్నిధిలో లేచి నిలబడదాం, మన చేతులపైకి ఎత్తుదాం. ఇదిగో నీకే జయము, మా రక్షణను బట్టి నీకు వందనాలు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి గొప్ప కార్యములను బట్టి వందనాలు. మీరు మాకు చేసినటువంటి గొప్ప విషయాలను బట్టి నేను స్తుతిస్తున్నాం. మమ్మల్ని మీరు రక్షించినందుకు వందనాలు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు, మమ్మల్ని పిలుచుకున్నందుకు వందనాలు. ఇదిగో మేము ఆ కాడిలో నుంచి బయటికి రావడానికి మమ్మల్ని విప్పుకొని వచ్చినందుకు నీకు వందనాలు. నీకు వందనాలు ప్రభువా. We thank you, Jesus. Hallelujah. Worship you, Jesus. తీర్మానం చేసుకుందాం ఆయన సన్నిధిలో. రాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఓ నా
నా తండ్రిగా ఉన్నావు. నీతో ఎల్లప్పుడూ నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా. నేను గురించినటువంటి పాట నా నోట ఉండునుగాక. ఇదిగో నీవే నా రాజు అని నేను ప్రకటించదనుగాక. ఇదిగో నీకే జయము అని ప్రకటించదనుగాక. నా రక్షణ కర్తవ్యకు దేవా నీకు వందనాలు అని నిన్ను గురించి స్తోత్రము చేసేదనుగాక. దేవా, ఇక ఏమి ఇచ్చి మేము నీ రుణాన్ని తెచ్చుకోగలుగుతాం ప్రభువా. నా జీవితాలను ఇదిగో నీ వైపునకు మీరు తిప్పుకొని ఉన్నారు. మా మనస్సులను మార్చి ఉన్నారు. కఠినమైనటువంటి మా యొక్క మనస్సులను ప్రభువా మీ వైపునకు మీరు తిప్పుకొని ఉన్నారు. అయ్యా, మీ యొక్క గుణ లక్షణాల చేత మమ్మల్ని మీరు నింపుతున్నారు. నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని పరిపాలించండి, మమ్మల్ని పరిపాలించండి రాజా. ఇదిగో అన్యాయంతో కూడినటువంటి ఈ యొక్క లోకంలో నీ న్యాయమును మీరు జరిగించండి. మీ నీతిని మీరు చూపించవలసిందిగా అడుగుతున్నాం. భూమి మీద నీతిని న్యాయమును జరిగించేటువంటి వారు మీరే అని మేము గుర్తిస్తున్నాం ప్రభువా. యు ఆర్ ఆన్ ద థ్రోన్. మీరు న్యాయము చేసేటువంటి దేవుడై ఉన్నారు, నీతిపరుడై ఉన్నారు, రక్షణ కల్పించేటువంటి దేవుడై ఉన్నారు. నో మ్యాటర్ హూ ఈస్ రూలింగ్ ఆన్ ది ఎర్త్, యు ఆర్ రూలింగ్ ది ఎర్త్ లార్డ్. నీకు వందనాలు ప్రభువా. రాజా, ఈ రోజున నీ యొక్క రాజ్యంలో నిన్ను వెంబడించేటువంటి వారిగా మేము తీర్మానం చేసుకుంటున్నాం నయ్యా. ముందుకు నడిపించండి. నీ యొక్క మహిమ మా యొక్క జీవితాల్లో ప్రకటితమవునుగాక. ఈరోజు ఎవరైతే మా జీవితం ఏ విధంగా ఉండబోతుందో, ఆయన సన్నిధిలో నేను ఎలా జీవించబోతున్నానో, నేను ఎలా సెటిల్ అవ్వబోతున్నానో అనేటువంటి ఆ యొక్క ఫ్యూచర్ని గురించినటువంటి ఆందోళనలో ఉన్నట్లయితే అయ్యా మీరు వారిని శాంతింప చేయవలసిందిగా అడుగుతున్నాం. మీరు సమస్తము జరిగింప శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నారు. మేము ఊహించిన వాటి కంటే, అడుగు వాటన్నిటికంటే గొప్పగా చేయగలిగిన శక్తిమంతులై ఉన్నారు. మా పట్ల మీరు కలిగిన ప్రణాళికలు మేము ఏమాత్రం ఊహించలేనటువంటివి. అటువంటి గొప్ప ప్రణాళికలు మా కోసం సిద్ధం చేసినటువంటి దేవా, మీ వైపు చూస్తూ ముందుకు సాగేటువంటి తరాన్ని మీరు లేవనెత్తవలసిందిగా అడుగుతున్నాం. మిమ్మల్ని ఎందుకు వెంబడిస్తున్నారో ఎరిగినటువంటి తరముగా అయ్యా మమ్మల్ని లేవనెత్తవలసిందిగా అడుగుతున్నాం. మీరు మాకు రాజుగా ఉన్నారని, మీ యొక్క ఆజ్ఞలకు లోబడేటువంటి జనముగా మేము ఉంటామని తీర్మానం చేసుకుని నడిచేటువంటి వారిగా అయ్యా మమ్మల్ని మీరు లేవనెత్తవలసిందిగా అడుగుతున్నాం. ఈ తరం వారు నిన్ను గుర్తెరుగుదురుగాక, నిన్ను రాజుగా గుర్తెరుగుదురుగాక, నిన్ను గురించి పాడెదరుగాక. అయ్యా నీ యొక్క రాజ్యం ఎలాంటిదో ఎరిగి ఉండి నిన్ను గురించి పాడెదరుగాక. అయ్యా ఇదిగో కఠినపరచబడినటువంటి హృదయములతో ఉన్నటువంటి వారు నోరులు వేపబడునుగాక, నిన్ను గురించి స్తోత్రము చేసెదరుగాక. అయ్యా ఈ రోజున ఉన్నతమైన స్థలములలో ప్రభువును గురించినటువంటి మహిమ ప్రకటితమవునుగాక. ప్రతి విధమైన బందికానాలకు విడుదల కలుగునుగాక. నీవిచ్చేటువంటి రక్షణ పొందెదరుగాక. మీరు సహాయం చేయండి నాయన. మా ప్రాంతాలలో, మా పట్టణాలలో, మా దేశములో ఈ యొక్క శాంతి సుభిక్షముగా మీరు అనుగ్రహించవలసిందిగా అడుగుతున్నాం నాయన. అయ్యా మీ యొక్క స్వాతంత్రాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించండి. ఇదిగో మా యొక్క ఆత్మలకు స్వాతంత్రాన్ని మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో మేము ఏర్పాటు చేసుకున్న అలవాట్లు, మేము నడుస్తున్నటువంటి మార్గములో నుంచి మాకు జయమును అనుగ్రహించి నీ తిన్నని మార్గములలో మమ్మల్ని తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నామయ్యా. హోసనా, నీకే జయము. రాజులకు రాజైనటువంటి దేవా నీకే మహిమ, నీకే ఘనత, నీకు వందనాలు. ఈరోజు రక్షించబడినటువంటి వారు ఇదిగో ప్రభువా మా మధ్యలో ఉన్నట్లయితే వారు నిన్ను గుర్తెరగడానికి మీరు కృప చూపించండి. నీ యొక్క ప్రేమను, దేవా నీ యొక్క కార్యములను వారు గుర్తించడానికి సహాయం చేయండి. ఇదిగో ఒక రాజుగా బలవంతము చేత మమ్మల్ని మీ యొక్క సబ్జెక్ట్స్గా చేసుకోవడానికి మీరు రాలేదు. ఇదిగో మా యొక్క విల్లింగ్, మేము మా అంతటి మేముగా నీకు లోబడి రావడానికి మీరు ఇష్టపడుతున్నారు. విత్ యువర్ లవ్, విత్ యువర్ కంపాషన్, నీ యొక్క ప్రేమను మేము ఆసరాగా చేసుకుని ముందుకు సాగడానికి కృప చూపించండి అయ్యా. మీ హృదయాన్ని మేము గుర్తెరగడానికి, మీ మనస్సు నెరిగినటువంటి వారిగా మేము తర్పీదు పొందడానికి మీరు కృప చూపించండి. సన్నిధిలో మమ్మల్ని అభిషేకించండి. నిన్ను పోలి నడిచే వారిగా మమ్మల్ని తీర్చిదిద్ది నడిపించండి. సత్యమును గురించినటువంటి నీ రాజ్యంలో మేమందరం కూడా సత్య సంబంధంగా జీవించడానికి కృప చూపించి నడిపించండి. యెరూషలేముకి మీరు ప్రవేశించినటువంటి రాజుగా ప్రవేశించినటువంటి ఆ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా జీవితాల్లో మీరు రాజుగా ఉండి పరిపాలన చేయవలసిందిగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీకు సమర్పించుకుంటున్నాం అయ్యా. మా జీవితాలలో మీరు మహిమ పొందండి. మా రాజా నిన్ను స్తుతిస్తున్నాం. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు నీకు మాత్రమే ఆరోపించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవా మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్.